శాంతి. ఈరోజు డిసెంబర్ 30వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, పాప భారము నుండి తేలికగా అయ్యేందుకు నమ్మకస్తులుగా అవ్వండి. నిజాయితీతో మీ కర్మల కథను వ్రాసి తండ్రికి ఇచ్చినట్లయితే క్షమింపబడతారు అంటున్నారు బాబా. ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలైన మీరు ఏ బీజాన్ని నాటరాదు? సమాధానం: దేహ అభిమానం అనే బీజం. ఈ బీజం నుండి అన్ని వికారాల వృక్షాలు మొలకెత్తుతుంది. ఈ సమయంలో ప్రపంచమంతటా పంచవికారాల వృక్షాలు పెరిగి ఉన్నాయి. అందరూ కామ క్రోధాల బీజాలను నాటుతూ ఉంటారు. తండ్రి ఆదేశం ఇస్తున్నారు, పిల్లలు యోగ బలము ద్వారా పావనంగా అవ్వండి. ఈ బీజాలు నాటటం మానేయండి అంటున్నారు బాబా. ఈరోజు పాట: మిమ్మల్ని పొంది మేము సర్వము పొందేశాము. తండ్రిని పొందిన తర్వాత సర్వస్వాన్ని పొందేశాము అని పిల్లలు చెప్తూ ఉన్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: సదా ఇప్పుడు మేము బ్రాహ్మణులము, అందువలన వికారాలకు చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడూ వికారాలు మాయపై దాడి చేయరాదు. చాలా నిజాయితీగా తండ్రికి నమ్మకస్తులుగా ఉండాలి అని స్మృతిలో ఉండాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: డబల్ కిరీటదారులైన దేవతలుగా అయ్యేందుకు చాలా మధురంగా తయారవ్వాలి. లైన్ క్లియర్గా ఉండాలి. రాజయోగం యొక్క తపస్సు చేయాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: సదా బేహద్దు స్థితిలో స్థితమై ఉండేవారు బంధనముక్త జీవన్ముక్త భవ. వరదానం యొక్క వివరణ: దేహ అభిమానము హద్దు యొక్క స్థితి. దేహి అభిమానిగా అవ్వటం బేహద్దు స్థితి. దేహములోకి వచ్చినందున అనేక కర్మ బంధనాలలోకి హద్దులోకి రావాల్సి పడుతుంది. కానీ దేహీగా అంటే ఆత్మగా అయినారంటే ఈ బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. బంధన ముక్తులే జీవన్ముక్తులని అంటారో అలా ఎవరైతే బేహద్దు స్థితిలో స్థితమై ఉంటారో వారు ప్రపంచంలోని వాయుమండలము, వైబ్రేషన్స్, తమోగుణి వృత్తులు, మాయ యొక్క దాడి, వీటన్నింటి నుండి కూడా ముక్తులుగా అయిపోతారు. దీనినే జీవన్ముక్త స్థితి అంటారు. దానిని సంగమ యుగంలోనే అనుభవం చేయాలి అంటున్నారు బాబా. స్లోగన్: నిశ్చయ బుద్ధి యొక్క గుర్తు నిశ్చిత విజయము మరియు నిశ్చింతగా. వారి వద్ద వ్యర్థం అనేది వారి వద్దకు రాలేదు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.